కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్ అయింది. 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి ఇది సీక్వెల్ కావడం విశేషం. అయితే ఈ సినిమా ట్రైలర్కి ఊహించిన దానికంటే గట్టిగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ అందరికీ వచ్చిన ఒకటే డౌట్ ఏంటంటే అసలు భారతీయుడు సినిమా వచ్చిన సమయంలోనే సేనాపతి ఏజ్ చాలా ఎక్కువ. అలాంటిది ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత తిరిగి ఆ తాత రావడం ఒక ఆశ్చర్యం. అయితే గాల్లోకి ఎగిరి బ్రూస్లీలా ఫైట్ చేయడం మరో సర్ప్రైజ్. ఈ అనుమానాలకి ప్రశ్నలకి డైరెక్టర్ శంకర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారతీయుడు సినిమా అప్పట్లో ఓ సంచలనమే సృష్టించింది. లంచం, అవినీతిపై సేనాపతి అనే స్వతంత్ర సమరయోధుడు చేసిన పోరాటం ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పించింది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ నటన, శంకర్ డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇక ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్గా భారతీయుడు 2 రిలీజ్ అవుతుంది. జూలై 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ట్రైలర్లో అందరినీ దృష్టిని ఆకర్షించింది మాత్రం సేనాపతి పాత్రలో కమల్ హాసన్ చేసిన స్టంట్సే. గాల్లోకి ఎగిరి బ్రూస్లీలా ఆయన చేసిన స్టంట్స్ ఒకంత ఆడియన్స్ను ఆశ్చర్యపరిచాయి. దీనికి కారణం సేనాపతి వయసే. ఎందుకంటే భారతీయుడిలోనే సేనాధిపతి వయసు ఓ 70 ఏళ్ల పైమాటే. అలాంటి తాత ఇప్పుడు ఈ రేంజ్లో ఎలా ఫైట్ చేస్తాడనేది అందరి ప్రశ్న. అయితే దీనిపై డైరెక్టర్ శంకర్ నిన్న ముంబైలో జరిగిన మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారతీయుడు ఫస్ట్ పార్ట్ ప్రకారం సేనాపతి 1918లో పుట్టాడు. అంటే ఇప్పటికీ ఆయన వయస్సు 106 ఏళ్ళు. దీనిపైనే ఓ రిపోర్టర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేశాడు. 100 ఏళ్ళు దాటిన ఓ వృద్ధుడు ఇలాంటి రిస్కీ స్టంట్స్ ఎలా చేయగలిగాడు? అసలు ఇది ఆడియన్స్ను కన్విన్స్ చేస్తుందా అని ఓ జర్నలిస్ట్ అడిగాడు. దీనికి కమల్ హాసన్ మాట్లాడుతూ సేనాపతి వయసు గురించి దర్శకుడే నిర్ణయించాలి. నా వరకైతే 120 ఏళ్ల వయసులో కూడా నటించాలని ఉంది అన్నారు కమల్ హాసన్. అనంతరం శంకర్ ఈ ప్రశ్నకి సమాధానమిచ్చారు. చెన్నైలో ఓ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఉన్నాడు. అతని పేరు లూసీ జియోన్. ఆయన 120 ఏళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్ చేస్తున్నాడు. గాల్లోకి ఎగురుతూ తంతు ఆయన చేసే స్టంట్స్ చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. అలానే ఈ సేనాపతి క్యారెక్టర్ కూడా ఓ మాస్టర్. అతను మర్మకళ అనే పురాతన యుద్ధ కళలో బాగా ప్రావీణ్యం ఉన్నవాడు. అలానే సేనాపతికి తన ఆహారపు అలవాట్ల విషయంలో క్రమశిక్షణ ఉంది. అతను యోగా, ధ్యానం సాధన చేస్తాడు కాబట్టి రోజుకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకుంటాడు. కాబట్టి ఎందులోనైనా మీరు ఒకసారి మాస్టర్ అయితే వయసు పెద్ద సమస్య ఏం కాదు. మీరు ఎలాంటి స్టంట్స్ అయినా చేయగలరంటూ శంకర్ సమాధానమిచ్చారు. శంకర్ వివరణ ఒకంత లాజికల్గా ఉన్నప్పటికీ దీన్ని ప్రేక్షకులు ఎలా అంగీకరిస్తారో చూడాలి. మరి ప్రస్తుతానికైతే ఇండియన్ 2పై మంచి బజ్ అయితే ఉంది. మరి భారతీయుడు సినిమాను మించి ఇది హిట్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే.